హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో వాల్ తెలుగు. సో ఈరోజు ఈ వీడియోలో రూబీ నుండి కేవైసీ వచ్చింది. సో కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలి, కేవైసీ కంప్లీట్ చేయడం కోసం రూబీ కాయిన్స్ ఎన్ని ఉండాలి, ప్రాసెస్ ఎలా చేయాలి అనేది నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్ డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అందరూ జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మన ఛానల్లో వచ్చే కంటెంట్ అంతా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, ఎలాంటి ఫినాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. సో నెక్స్ట్ చూడండి, రూబీ నుండి కేవైసీ అయితే నాకు రిసీవ్ అయింది. వన్స్ మీకు వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. పైన నోటిఫికేషన్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నోటిఫికేషన్ ఉంటుంది, కేవైసీ ఇన్విటేషన్ హ్యాస్ బీన్ సెండ్ టు యూ అని చెప్పి. సో ఇలా వస్తే మీకు కేవైసీ అనేది ఇన్విటేషన్ వచ్చినట్టు. సో ఇక్కడ నుంచి మీరు కేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవైసీ కంప్లీట్ చేయాలంటే మీ దగ్గర వ్యాలెట్లో రూబీ అయితే ఉండాలి. ఇక్కడ ప్రజెంట్ నా దగ్గర 100 RBL అంటే రూబీ అనమాట, 100 అయితే ప్రజెంట్ ఉన్నాయి. సో 5 ఉంటే చాలు, 5 కూడా అవసరం లేదు, 4 ఉంటే మీకు కేవైసీ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ ప్రాసెస్ చూద్దాం కేవైసీ ఎలా చేయాలో. ఫస్ట్ ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూజర్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఈ కేవైసీ దగ్గర నాట్ వెరిఫైడ్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. సో కంటిన్యూ చేసిన తర్వాత ఫస్ట్ కేవైసీ రావాలంటే 30 డేస్ కంటిన్యూగా మైన్ చేయాలి. అలాగే 30 రూబీ కాయిన్స్ని మనం మైన్ చేయాలి. అప్పుడు మాత్రమే థర్డ్ స్టెప్ ఇన్విటేషన్ 1.5 కేవైసీ వస్తుంది. వచ్చిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి చదవండి. చదివిన తర్వాత మీకు కేవైసీ కోసం డీటెయిల్స్ అన్నీ కొన్ని ఉంటాయి ఇక్కడ. సో అవి ఒకసారి చూసి పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంపార్టెంట్, ఇందాకలా ముందు చెప్పాను కదా మీకు వ్యాలెట్లో రూబీ ఉండాలి అని. సో 4 అయితే సరిపోతాయి. 4తో మీరు స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే 5 టైమ్స్ మీరు రీసబ్మిట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఫస్ట్ టైము అది కేవైసీ పాస్ అవ్వకపోతే, మీరు ఇమేజెస్ క్లియర్గా లేకపోతే, అలా 4 రూబీతో మీరు 5 టైమ్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వితిన్ 4 అవర్స్లో మీకు కేవైసీ కంప్లీట్ అవుద్ది. అలాగే 3 రూబీతో వెళ్ళారనుకో మీరు 3 టైమ్స్ చేసుకోవచ్చు. అలాగే 2 రూబీతో వెళ్తే 2 టైమ్స్ చేసుకోవచ్చు. సో చూడండి ఒకసారి 4 రూబీ, నేనైతే 4 రూబీతో వెళ్తాను. టైం కూడా తక్కువ అవుతుంది, ఎంబటనే మనకి కేవైసీ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. మేకే రిజర్వేషన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు 4 రూబీ అనేది ఇది వాళ్ళ కంపెనీ అడ్రస్, దీనికి మీరు పేమెంట్ చేయాలి 4 రూబీని. సో పేమెంట్ ఎలా చేయాలి అంటే, మీరు మీ వ్యాలెట్లో ఉన్నాయి కదా అక్కడ నుంచి అయినా చేయొచ్చు, లేదంటే జస్ట్ ఇక్కడే మీకు చెక్అవుట్ అని ఉంది కదా, ఈ చెక్అవుట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా కంపెనీ అడ్రస్కి మీ వ్యాలెట్లో నుంచి 4 కాయిన్స్ అయితే వెళ్ళిపోతాయి. నేను 4 పెట్టాను కాబట్టి 4 వెళ్తాయి, మీరు 2 పెడితే 2 వెళ్తాయి. సో నేను చూడండి, నేను 4 క్లిక్ చేశాను కదా, సో 4 అనేది ఇది కంపెనీ అడ్రస్. ఆటోమేటిక్గా ఇక్కడ ట్రాన్స్ఫర్ కొడితే ఆటోమేటిక్గా ఈ కంపెనీ అడ్రస్కి అనేది రిసీవ్ అయిపోయి మనకి కేవైసీ అనేది వస్తుంది. సో అక్కడ మనం ఫామ్ ఫిల్ చేయాలి కేవైసీ కోసం. ఒక్క నిమిషం చూడండి, ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్, మీకు వ్యాలెట్లో అయితే రూబీ కాయిన్స్ ఉండాలి. చూడండి ట్రాన్స్ఫర్ సక్సెస్ అయిపోయింది. నెక్స్ట్ ఆల్రెడీ పెయిడ్ అని ఉంది కదా, దాని మీద కంపల్సరీ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది, అమేజింగ్ సక్సెస్. సో ఇంకా మనం కేవైసీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కేవైసీ నౌ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మనం కేవైసీ ఫామ్ అయితే ఓపెన్ అవుద్ది. ఇక్కడ నుంచి మనం కేవైసీ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి కేవైసీ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేషనల్ కార్డు లేదంటే పాస్పోర్ట్ అని చెప్పి అడుగుతుంది. మీరందరూ నేషనల్ ఐడి కార్డ్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే మన ఆధార్కి ఇస్తే సరిపోతుంది. తర్వాత కంటిన్యూ కొట్టండి. నేషనల్ ఐడి కార్డు క్లిక్ చేసి కంటిన్యూ. సో ఓకే ఐ గాట్ ఇట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అయితే అవుతుంది, ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. సో సింపుల్గా మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ కొడితే కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ ఏమంటున్నారంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి, మీ యొక్క నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ. సో ఇక్కడ ఎక్స్పైరీ డేటు, మీ యొక్క నేషనల్ ఐడి అంటే ఆధార్ కార్డు పెడతారు కదా, ఎక్స్పైరీ డేట్ దానికి ఉండదు. సో సంథింగ్ ఏదో ఒకటి పెట్టండి. తర్వాత ఇవన్నీ. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఆధార్ కార్డు ఫ్రంట్ ఫోటో అడిగిద్ది, అలాగే బ్యాక్ ఫోటో అడిగిద్ది. ఈ రెండు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మూడో ఫోటో ఏంటంటే, మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని దాంట్లో రూబీ అని రాసి ప్లస్ డేటు, మీరు ఏ రోజైతే కేవైసీ చేస్తున్నారో ఆ రోజు డేటు, డే, ఇయర్ రాయాలి. రాసి
దాంతోపాటు మీ యొక్క ఆధార్ కార్డు, ఈ 2 ఆధార్ కార్డు ప్లస్ మీరు రాసిన పేపర్ 2 పట్టుకొని సెల్ఫీ ఫోటో అప్లోడ్ చేయాలి. ఈ 3 ఫోటోలు అనేది లైవ్ ఫోటోనే ఇవ్వాలి. మీరు ఫోన్లో ఉన్న ఫోటోలు అప్లోడ్ చేయటం అయితే కుదరదు. సో ఎగ్జాంపుల్ ఫోటో నేను స్క్రీన్ పైన ఇస్తాను, అలా రాయండి. సో తర్వాత కింద చెక్ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ కేవైసీ అని చెప్పి వస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోద్ది ఇక్కడతో. సో వాళ్ళు తర్వాత వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి మీకు కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను సబ్మిట్ చేసిన తర్వాత కేవైసీ అనేది రిక్వెస్ట్ సెండ్ అనేది ఉంది. అంటే వాళ్ళకి రిక్వెస్ట్ మనం సెండ్ చేసినట్టు వాళ్ళు వెరిఫై చేసి వితిన్ 5 to 10 మినిట్స్లో మీకు కేవైసీ అయితే వెరిఫై అవుతుంది. చూడండి, నాకు 5 to 10 మినిట్స్ తర్వాత ఇక్కడ కేవైసీ అనేది వెరిఫైడ్ అని చెప్పి వచ్చింది. సో ఇక్కడతో నాకు కేవైసీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ అని, పార్ట్నర్ సర్టిఫికేట్ అని చెప్పి ఒక గ్రీన్ టిక్ అయితే వచ్చింది. దీంతో మన కేవైసీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది, చాలా సింపుల్గానే ఉంటుంది. అందరూ కేవైసీ వచ్చిన వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా చూసి కంప్లీట్ చేసేసుకోండి. సో ఇది మీకు కేవైసీ రావాలంటే 3 రూల్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ 30 డేస్ కంటిన్యూగా మైన్ చేయాలి. అలాగే 30 రూబీ కాయిన్స్ కూడా మీరు మైన్ చేయాలి. నెక్స్ట్ మీకు కేవైసీ ఇన్విటేషన్ వస్తుంది. సో ఇది ప్రాసెస్. అందరూ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇంకా మైనింగ్ చేయని వాళ్ళు కింద కామెంట్ బాక్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి మైనింగ్ స్టార్ట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.